వేదిక వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నవలపల్లి మహేష్ చంద్ర భరద్వాజ్ను హైదరాబాద్ నుంచి. మొబైల్ ఫోన్ మేనర్స్, దీన్ని ఫోన్ మేనర్స్ అంటారు. నేటి కాలంలో ఫోన్ అనేది కంపల్సరీ. ఒక పెన్ను లేని జేబు అన్న ఉంటుంది, కానీ ఈ ఫోన్ లేని జేబు అనేది ఉండదు. ఇది ఈ మొబైల్ ఫోన్ అనేది దీని యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత, ఒక విధంగా చెప్పాలంటే అడిక్షన్ పెరగడానికి 3 గ్రహాలు కారణం: బుధుడు, రాహు అండ్ శుక్రుడు. బుధుడు అంటే కమ్యూనికేషన్, మన వాక్కు, వాణి. తర్వాత శుక్రుడు అంటే సౌకర్యం. ఫోన్ అనేది సౌకర్యమే కదా, కానీ ఇది పనిచేయాలంటే ఇంటర్నెట్ కావాలి. ఆ ఇంటర్నెట్ కారణం రాహు. మనిషి కనబడడు, మనిషిని టచ్ చేయలేము, కానీ కనబడతాడు. అది మాయ. ఆ మాయ రాహు. అయితే ఇది ప్రతి దాంట్లో మంచి చెడు రెండు ఉన్నట్టు, నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టు ఈ మొబైల్ ఫోన్ నేటి కాలంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా కలిగేస్తున్నది. ఏదో రిటైర్డ్ అయిన వ్యక్తులు అయితే పర్వాలేదు, కానీ అసలు ఫోన్ అనేది దాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారంటే, ప్రయాణాలల్లో, రోడ్ల మీద, ట్రైన్లల్లా, మెట్రోలా, బస్సులల్లా అరుస్తూ మాట్లాడతారు. తర్వాత స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతారు. అది నువ్వు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడితే, అరుస్తూ మాట్లాడితే నీ పర్సనల్ విషయాలు, నీ కుటుంబ విషయాలు, నీ సీక్రెసీ అనేది పక్కపంటి వాళ్ళకి తెలియాలా? అలాగే నువ్వు ఎప్పుడైతే ఈ అరుస్తూ మాట్లాడుతూ స్పీకర్ ఆన్ చేస్తూ మాట్లాడతావో అప్పుడు ఏమవుతుందంటే పక్కపంటి వాళ్ళకు అసలు డిస్టర్బెన్స్ అవుతుంది. వాళ్ళు విసుక్కుంటారు. ఇలాగ నువ్వు తరచుగా ఇతరులను విసిగిస్తే, ఇతరులకు కోపానికి గురైతే అది నీ ఆరాన్ని బలహీనపరిచి ఆ రోగాల పాలు చేస్తుంది. ఈ ఫోన్ ఇష్టం వచ్చినట్టు వాడేది ఉంటే, అరుస్తూ మాట్లాడితే, స్పీకర్ ఆన్ చేసి మాట్లాడితే, ప్రయాణాలల్లో ఎక్కడ పడితే అక్కడ ఇతరులను డిస్టర్బ్ చేస్తూ మాట్లాడేది ఉంటే అది వాళ్ళకు రోగాలు ఇతరులతో ఆటోమేటిక్గా వాళ్ళు బయట అనకపోవచ్చు, బయట కంటే గొడవ పడతారు. కనుక వాళ్ళ మనసులో తిట్టుకున్నా కూడా వీళ్ళ ఆరా మనిషి చుట్టూ ఉండే ఆ బలహీన పడిపోయి వీళ్ళకు రోగాలు గ్యారంటీ వస్తాయి. అలాగే మొబైల్ ఫోన్ అనేది రాత్రిపూట పడుకుంటప్పుడు ఆ బెడ్ పక్కనే మెత్త పక్క పంట లేకపోతే పక్క పంట పెట్టుకున్నారు. బెడ్కు దగ్గర రాత్రిపూట పడుకుంటప్పుడు మొబైల్ ఫోన్ ఉండకూడదు. ఉండేది ఉంటే ఈ మెదడులో ఉన్న నరాలు అనేది దెబ్బతింటాయి, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. కనుక రాత్రిపూట బెడ్ మీద కానీ, బెడ్కి దగ్గర కానీ మొబైల్ ఫోన్ దగ్గర ఉండకపోవడం అది వాళ్ళ ఆరోగ్యానికే మంచిది. మెదడు పనిచేస్తుంది కదా, మిగతా అన్నీ సవ్యంగా సాగేది. అలాగే ఈ మొబైల్ ఫోన్ అనేది దయచేసి చాలామందికి ఫోన్ మేనర్స్ అనేది ఉండడం లేదు. ఏ వయసు వాళ్ళకు కూడా ఫోన్ మేనర్స్ ఉండడం లేదు. చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్ ఒక ఎడిక్షన్ తయారైంది. ఎవరింట్లో పశ్చిమ వాయువుల దోషం ఉంటుందో వారింట్లో పిల్లలు అనేవాళ్ళు మొబైల్ ఫోన్కు అడిక్షన్ అవుతారు. మొబైల్ ఫోన్కు అడిక్షన్ అంటే వ్యసనం. అది లాక్కుంటే ఏడుస్తారు, ఇవ్వకుంటే పలకొడతారు, అల్లరి చేస్తారు, ఏడుస్తారు. అటువంటప్పుడు ఈ మొబైల్ ఫోన్లో ఈ అడిక్షన్ తగ్గాలంటే ఎవరికైనా కానీ, అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరికైనా కానీ, ఈ మొబైల్ ఫోన్ అడిక్షన్ తగ్గాలంటే చిన్న వెండి బిళ్ళ, చౌకో 4 మూలలు ఉన్న వెండి బిళ్ళ చిన్నది, ఈ కవరు ఫోన్ వెనకాల కవర్ లోపల వెండిది ఒక చిన్న బిళ్ళ. ఒకప్పుడు 1 రూపాయి 1 పైసకి అయిన ఉండేది, 5 పైసలకి అయిన ఉండేది. అలాంటి చిన్న సైజుది వెండి బిళ్ళ ఫోన్ వెనకాల కవర్ లోపల పెట్టేది ఉంటే ఆ అడిక్షన్ అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది. అలాగే పశ్చిమ వాయువులో కూడా ఎటువంటి దోషాలు ఉండకుండా చూసుకోవాలి. ఈ వాయువులో మాత్రం పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో పడుకోబెట్టకూడదు. ఈ మొబైల్ ఫోన్ ద్వారా అనేక మంది స్కాములలో ఇరుక్కుంటున్నారు, అనేక మంది నష్టపోతున్నారు, అనేక మంది మోసపోతున్నారు. అయినా కూడా ఈ మొబైల్ ఫోన్ యొక్క వ్యసనం అనేది మానలేకపోతున్నారు. కనుక ఈ చిన్న రెమెడీస్ పాటిస్తే, ఒకటి వెండి బిళ్ళ వెనక పెట్టడం, నివసిస్తున్న ఇంట్లో పశ్చిమ వాయువుల దోషం లేకుండా చూసుకుంటే
ఆ వ్యసనం అనేది గ్రాడ్యువల్గా మెల్లమెల్లగా తగ్గుతుంది. అసలే పూర్తిగా మానేయమని నేను చెప్పడం లేదు. అసలే పూర్తిగా మానేస్తే మనకు బాహ్య ప్రపంచానికి ఇతర వ్యక్తులకు సంబంధ బాంధవ్యాలు అనేది ఉండవు. కనుక ఈ ఫోన్ మేనర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా కొంతమంది అతి స్టైల్గా సింగిల్ చేత డ్రైవింగ్ చేసుకుంటూ ఫోన్లో మాట్లాడడం, మెడ కింద పెట్టి ఇట్లా మాట్లాడడం, రోడ్డు మీద ఫోన్లో క్రాస్ చేయడం, అది ప్రాణాపాయం కాదా? ప్రాణాపాయం కాదు, ఎవరికి నష్టం? నష్టం మీ ప్రాణం పోయినా కూడా, కాలు చేతులు విరిగినా కూడా మీ కుటుంబానికి కూడా నష్టమే కదా. ఎందుకు ఆలోచించడం లేదు? ఈ మాత్రం కామన్ సెన్స్ అనేది లేకుంటే ఎవరిని బాగు చేస్తారు? ఏ ప్రభుత్వాలు కానీ, ఏ ప్రవచనకారులు కానీ, ఏ నీతులు కానీ మీకు ఏం పని చేస్తాయి? ఏ ధర్మగ్రంథాలు పనిచేయదు, ఏ జ్యోతిష్యం పనిచేయదు. సో ఈ రెండు కనీసం ఈ పరిహార క్రియలు పాటిస్తే పశ్చిమ వాయువుల దోషం లేకుండా చూసుకోవడం, ఈ వెండి బిళ్ళ దీని వెనుక పెడితే కాస్త. ఇంకా కొంతమంది అరుస్తూ మాట్లాడతారు. అరుస్తూ మాట్లాడితే అది బాగా పనిచేసినట్టు ఫీల్ అవుతారేమో. పక్క పంటి ఉన్నోళ్ళు వినటోళ్ళు కానీ ఎవరైనా కానీ అరుస్తూ మాట్లాడతారు. అరే ఫోన్లో అరుస్తూ మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? అంటే అమ్మ ఈయన బాగా పనిచేస్తున్నాడు అనే ఫీలింగ్ కలగాలనా? కనీసం ఇంగిత జ్ఞానం లేదు. చదువుకున్నాం అంటారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాం అంటారు, లక్షలు జీతం తెచ్చుకుంటున్నాం అంటున్నారు. కానీ ఇంగిత జ్ఞానం అనేది లేకుండా పోయింది. ఇతరులను డిస్టర్బ్ చేయొద్దని. ఒక మనిషి ఇష్టం ఇంకొకళ్ళకు కష్టం కానంత వరకే. ఈ మున్సిపాలిటీ లారీలలో చెత్త పోతుంటుంది, ఆ ట్రాక్టర్లలో వ్యాన్లలో చెత్త పోతుంది. ఆ చెత్త అంతా ఎక్కడిది? మీరు వేసింది, నేను వేసింది, పక్క వాళ్ళు ఎదుటోళ్ళు అందరూ వేసింది. అలాగే నువ్వు అందరితో ఇట్లా అరుస్తూ మాట్లాడి ఇతరులతో నీ ఫోన్తో ఇతరులను డిస్టర్బ్ చేసేది ఉంటే అందరితో తిట్లు తిని 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 ఆ తిట్లన్నీ నీకు గ్యారంటీగా తాకుతాయి. ఈ అరుస్తూ ఫోన్ మేనర్స్ పాటించిన వాళ్ళకు ఖచ్చితంగా ఆ తిట్లు తాకుతాయి. వాళ్ళు రోగాల పాలవడం చాలా చాలా గ్యారంటీ. కాస్త వెనుక ముందు అంతే. కనుక మీరు ఆరోగ్యంగా ఉండాలి, అందరితో మంచిగా ఉండాలంటే దయచేసి మీ ఫోన్ విషయం మాట్లాడేటప్పుడు ఇతరులకి ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చెయ్యకండి. తర్వాత కంటిన్యూగా ఫోన్ చేయొద్దు. ఒక మనిషి ఎప్పుడు బిజీగా ఉంటాడో ఎప్పుడే ఉంటాడో ముందుగా తెలిసి ఉండాలి. వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఏంది, వాళ్ళ స్లీపింగ్ అవర్స్ ఏంది, రెస్ట్ అవర్స్ ఏంది తెలుసుకొని అప్పుడు ఫోన్ చేయాలి. సో అనవసరంగా ఎప్పుడు పట్టప్పుడు ఫోన్లు చేసి కూడా డిస్టర్బ్ చేయొద్దు. కాకపోతే ఒక్కసారి కాల్ చేసి వదిలిపెట్టాలి. ఆ మిస్డ్ కాల్ చూసుకొని వాళ్ళే రిటర్న్ చేస్తారు. లేదంటే వాట్సాప్లో ఇంకెట్లైనా మెసేజ్ పెట్టండి. ఒక్కొక్కళ్ళ టైమింగ్స్ వేరే ఉంటాయి. ఇవన్నీ ఆలోచించకుండా ఫోన్ ఉన్నది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడగానే ఫోన్ ఎత్తంగానే అవతల వాళ్ళ పరిస్థితి ఏందో ఆలోచించకుండా వీళ్ళ అభిప్రాయం ఏదో ఒకటి చెప్పడం అనేది కూడా కరెక్టే కాదు. కనుక నా మనవి ఏంటంటే, దయచేసి మీరు ఎవ్వరు కానీ ఏ వయసులో కానీ ఏ పేరన్నా కానీ ఏ ఊర్లన్నా ఉండండి, కానీ ఫోన్ మాట్లాడుతూ మీ ఇతరులను డిస్టర్బ్ చేయకండి. ఫోన్ మేనర్స్ అనేది మెయింటైన్ చేయండి. చాలామందికి కషాయం తాగినట్టు ఉంటుంది నా సలహా, కానీ మీ ఆరోగ్య దృష్ట్యా నేను చెప్తున్నాను. ఇలా నాకు వచ్చే స్వార్థం ఏం లేదు, నాకు వచ్చే లాభం ఏం లేదు. మీ ఆరోగ్యం బాగుండాలంటే ఫోన్ మేనర్స్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి.